Dear students, good morning to all. Today we are discussing about order of a group and order of an element. First, order of a group. The number of distinct elements in a group G is called order of a group. The number of distinct elements in a group. Example, G equal to 1 omega omega square where omega cube equal to 1. Since G is a group, the number of distinct elements, ఇక్కడ 3 elements ఉన్నాయి, different elements. 1 omega omega square కాబట్టి order of G. Order of G ని మనం O of G గా డినోట్ చేస్తాం. O of G. ఇక్కడ order of G equal to number of distinct elements, 3 elements. So order of G equal to 3. అదే G equal to 1 minus 1 I minus n తీసుకున్నప్పుడు order of G equal number of distinct elements 1 2 3 4. Order of G equal to 4. The number of distinct elements in a group G is called order of a group. Second definition, order of an element. ఇక్కడ ఎలిమెంట్ యొక్క ఆర్డర్. ఫస్ట్ మనం గ్రూప్ యొక్క ఆర్డర్ ఆఫ్ G చూసాం. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు 3, అలాగే ఆర్డర్ ఆఫ్ G ఈక్వల్ టు 4 వచ్చింది. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ అన్ ఎలిమెంట్, గ్రూప్లో ఎలిమెంట్ యొక్క ఆర్డర్. లెట్ G కామా డాట్ బి ఏ గ్రూప్, ఏ బిలాంగ్స్ టు G, దెన్ వీ సే దట్, ఏ ఎలిమెంట్ తీసుకున్నాం, ఏ ఎలిమెంట్కి ఆర్డర్ చూస్తున్నాం. we say that the order of A is n. The order of A is n. If n is least positive integer. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఏ అనేది n అవ్వాలి అంటే n ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అయి ఉండాలి. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ సచ్ దట్ ఏ పవర్ n ఈక్వల్ టు ఈ. ఏ పవర్ n ఈక్వల్ టు ఈ అంటే ఐడెంటిటీ ఎలిమెంట్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై ఓ ఆఫ్ ఏ. ఇక్కడ ఏకి ఆర్డర్ చూస్తున్నాం కాబట్టి ఓ ఆఫ్ ఏగా డినోట్ చేస్తాం. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. అంటే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అయితే ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్. ఇది జీ కమా డాట్ అనేది గ్రూప్ అయినప్పుడు. అదే జీ ప్లస్ తీసుకున్నాం అనుకోండి, లెట్ జీ ప్లస్ బి ఏ గ్రూప్, ఏ బిలాంగ్స్ టు జీ, దెన్ వీ సే దట్ the order of A is n if n is least positive integer such that a power, ఇక్కడ na equal to 0 if and only if order of A equal to n అవుతుంది. G ప్లస్, ఇక్కడ G ప్లస్ అనేది గ్రూప్ అయితే na ఈక్వల్ టు 0 ఎడిషన్ కాబట్టి ఐడెంటిటీ ఎలిమెంట్ 0 అవుతుంది. సో na ఈక్వల్ టు 0 if and only if order of A equal to n. We continue the example. Let us start the example of order of an element with respect to multiplication. Find the order of each element of a group G equal to 1 omega omega square where omega cube equal to 1. 1 omega omega square where omega cube equal to 1. Solution. Already ఈ సెట్ని మనం క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ, క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఫార్మ్స్ ఎనేబులింగ్ గ్రూప్ అని చేసాం. క్లియర్లీ G is a group with respect to multiplication. With respect to multiplication కాబట్టి 1 is identity element. ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ విత్ రెస్పెక్ట్ టు డాట్ కాబట్టి ఏ పవర్ n ఈక్వల్ టు ఈ if and only if order of A equal to n. ఇక్కడ n is least positive integer. అంటే పాజిటివ్ ఇంటిజర్ స్టార్ట్స్ విత్ 1 2 3 4 so on. ఏ పవర్ n ఈక్వల్ టు ఈ if and only if order of A ఈక్వల్ టు n. ఫస్ట్ 1 ఎలిమెంట్కి చెప్పాలనుకోండి, ఇక్కడ సెట్ G ఈక్వల్ టు 1 omega omega square. 1 belongs to G. ఏ ప్లేస్లో 1 బిలాంగ్స్ టు G. ఇక్కడ 1 పవర్ 1 ఈక్వల్ టు 1, 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 1 క్యూబ్ ఈక్వల్ టు 1 సో 1 పవర్ 1 ఈక్వల్ టు 1. ఇక్కడ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్స్ 1 2 3 సో ఆన్. లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి 1 పవర్ 1 ఈక్వల్ టు 1. ఇక్కడ 1 ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ అంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఈ ఫామ్లో ఉంది. ఏ పవర్ n ఈక్వల్ టు ఏ అయితే ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు n అంటే order of 1 equal to 1. Order of 1 equal to 1. Second element omega. omega belongs to G తీసుకున్నప్పుడు
ఒమేగా పవర్ 1 ఒమేగా స్క్వేర్ ఒమేగా క్యూబ్ అయితే 1 అవుతుంది. అంటే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, వేర్ ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఒమేగా పవర్ 4 కూడా ఒమేగా అవుతుంది. అలాగే ఒమేగా పవర్ 6 ఈక్వల్ టు 1, ఒమేగా పవర్ 9 ఈక్వల్ టు 1, సో ఆన్. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ 3, 6, 9, సో ఆన్. లీస్ట్ పాజిటివ్ అయితే ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 కాబట్టి ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 3. ఏ పవర్ n ఈక్వల్ టు ఈ, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n అనే కండిషన్ నుంచి ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 3. let omega square belongs to G. Omega square whole cube equal to 1, omega square whole power 6 equal to 1, so on. Omega square whole cube equal to 1, omega square whole power 6 equal to 1, so on. ఇక్కడ పాజిటివ్ ఇంటిజర్స్ 3, 6, 9, so on. లీస్ట్ పాజిటివ్ అయితే omega square whole cube equal to 1, 3 ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. అంటే ఆర్డర్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 3, ఆర్డర్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 3. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ ఒమేగా ఈక్వల్ టు 3, ఆర్డర్ ఆఫ్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 3. నెక్స్ట్ ఎంత ఎగ్జాంపుల్ చూస్తే G ఈక్వల్ టు 1 minus 1 I minus I, where I square equal to minus 1. 1 minus 1 I minus I. దీనిలో ఓన్లీ ఐకి ఆర్డర్ చూడాలనుకోండి. I belongs to G. I power 1 equal to I square equal to minus 1. I cube equal to, I cube అంటే I square into I అంటే minus 1 into I, this is equal to minus I. I power 4 equal to, I power 4 అంటే I square into I square అంటే minus 1 into minus 1, this is equal to 1. అంటే I power 4 equal to 1 వచ్చింది. I power 4 equal to 1. నెక్స్ట్ I power 8 equal to 1, so on. అంటే పాజిటివ్ ఇంటిజర్స్ 4, 8, 12, so on 4 మల్టిప్ల్స్ అవుతాయి. ఇక్కడ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్ కాబట్టి I power 4 equal to 1, ఆర్డర్ ఆఫ్ I equal to 4. అంటే ఏ పవర్ n ఈక్వల్ టు ఏ అయితే ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n, n ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్. ఇక్కడ I power 4 equal to 1, ఆర్డర్ ఆఫ్ I equal to 4. సో 4 ఈజ్ లీస్ట్ పాజిటివ్ ఇంటిజర్, ఆర్డర్ ఆఫ్ I equal to 4. థ్యాంక్ యూ. Let us start another example of order of an element with respect to addition modulo 6. Find the order of each element of a group G equal to Z6 equal to 0, 1, 2, 3, 4, 5 with respect to addition modulo 6. G equal to Z6 equal to 0, 1, 2, 3, 4, 5. Clearly, G is a group with respect to addition modulo 6. G is a group with respect to addition modulo 6. ఇక్కడ ఐడెంటిటీ ఎలిమెంట్ 0. 0 is ఐడెంటిటీ ఎలిమెంట్. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు ప్లస్ అయితే NA ఈక్వల్ టు 0 ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు n. విత్ రెస్పెక్ట్ టు ప్లస్ కాబట్టి NA ఈక్వల్ టు 0. ఫస్ట్ 0 తీసుకున్నాం అనుకోండి, 0 బిలాంగ్స్ టు G. 1 into 0 ఈక్వల్ టు 0 కాబట్టి ఆర్డర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. 1 into 0 ఈక్వల్ టు 0, ఆర్డర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. నెక్స్ట్ 1 అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు 1. ఇక్కడ ఆపరేషన్ ఎడిషన్ మాడ్యులో 6. 1 ఎడిషన్ మాడ్యులో 6 1, 2 ఎడిషన్ మాడ్యులో 6 1, 3 ఎడిషన్ మాడ్యులో 6 1, 4 ఎడిషన్ మాడ్యులో 6 1, 5 ఎడిషన్ మాడ్యులో 6 1, 6 6 ones అంటే 6 into 1 this is equal to 0. 6 into 1 6 ఎడిషన్ మాడ్యులో 6 అంటే రిమైండర్ 0. 6 into 1 this is equal to 0. This implies ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 6. మనకి ఇక్కడ 6 మల్టిపుల్స్ వచ్చే విధంగా చూసుకోవాలి. 6 మల్టిపుల్స్ అంటే 6, 12, 18, 24,
6, 12, 18, 24, 30, 36 6 మల్టిపుల్స్ వచ్చే విధంగా చూసుకుంటాం. ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 6. 2 అనే ఎలిమెంట్ తీసుకున్నప్పుడు 2 ఎడిషన్ మాడ్లో 6 2 ప్లస్ 2 6 కంటే తక్కువ ఉంటే సేమ్ ఎలిమెంట్ రాసుకుంటాం కాబట్టి 2 ప్లస్ 2 4 ఎడిషన్ మాడ్లో 6 2 ప్లస్ 2 4 4 ప్లస్ 2 6 రిమైండర్ 0. దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 2 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 6 మల్టిపుల్స్ రావాలి. 6 వచ్చింది కదా 3 ఇంటూ 2 6 కాబట్టి రిమైండర్ 0. దిస్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3. నెక్స్ట్ 3 అనే ఎలిమెంట్ తీసుకుంటే 3 ఎడిషన్ మాడ్లో 6 3 ప్లస్ 3 6 అంటే 2 3s కాబట్టి 2 ఇంటూ 3 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2. నెక్స్ట్ ఎలిమెంట్ 4 ఎడిషన్ మాడ్లో 6 4 ప్లస్ 4 8 అప్పుడు రిమైండర్ 2 అవుతుంది. ఎడిషన్ మాడ్లో 6 4 ప్లస్ 4 8 ప్లస్ 4 12 6 మల్టిపుల్ కాబట్టి రిమైండర్ 0. అంటే 3 ఇంటూ 4 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3. ఆర్డర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3. లాస్ట్ ఎలిమెంట్ 5 ఎడిషన్ మాడ్లో 6 5 ప్లస్ 5 10 6 మల్టిపుల్ కాదు. ఎడిషన్ మాడ్లో 6 5 15 ఎడిషన్ మాడ్లో 6 5 20 ఎడిషన్ మాడ్లో 6 5 25 ఎడిషన్ మాడ్లో 6 5 30. అంటే 30 అనేది 6 మల్టిపుల్ కాబట్టి రిమైండర్ 0. అంటే 6 5s 30 దిస్ ఈజ్ ఈక్వల్ టు 0. ఆర్డర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 6. దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1, ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 6, ఆర్డర్ ఆఫ్ 2 ఈక్వల్ టు 3, ఆర్డర్ ఆఫ్ 3 ఈక్వల్ టు 2, ఆర్డర్ ఆఫ్ 4 ఈక్వల్ టు 3, ఆర్డర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 6. Thank you.